వాస్తవానికి ప్రతిపక్షం కొన్ని అంశాలను ఇమీడియట్గా రాజకీయంగా క్యాష్ చేసుకుంటుంది, అలాగే ప్రభుత్వాన్ని కూడా పరుగులు పెట్టేస్తుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రధానంగా టీడీపీకి ఆ ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అంతగా ఏం పరుగులు పెట్టట్లేదు. అలాగని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి మేమే ఛాన్స్ ఇవ్వట్లేదు అని కూడా టీడీపీ చెప్పుకుంటుంది. ఇందులో ప్రధానంగా మొన్న అనకాపల్లి జిల్లా కోటవురట్లో బాణాసంచ తయారీ కేంద్రం ఏదైతే ఉంటుందో అందులో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే వాస్తవానికి దాని మీద ఇమీడియట్గా అంశాన్ని రేజ్ చేయాలి, ప్రభుత్వం స్పందించాలి అనే చెప్దాం అనుకునే టైంలో ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది. జగన్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా హుటాహుటిన టీడీపీ నాయకులు బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఘటనలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇమీడియట్గా దగ్గరలోని వెంటనే సమీపంలో ఉన్న మంత్రి ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారు. ఘటనా ప్రాంతానికి వెళ్ళి సహాయక చర్యలు అందించాలని కూడా హోంమంత్రిని ఆదేశించారట బాబు గారు. అంతేకాదు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కూడా సంకేతాలు ఇవ్వాలన్నారట. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాన్ని చేరుకున్న అనిత బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సర్కారు సాయం చేస్తుందని చెప్పారు. మృతి చెందిన కుటుంబాలు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహారం అందిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. వెంటనే ఆ పరిహారాన్ని కొంత మొత్తం విడుదల చేయాలని కలెక్టర్లు కూడా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా అంతిమ సంస్కారాలకు సంబంధించి స్వచ్ఛంగా సాయం చేసేవారు ముందుకు రావాలని కూడా కోరారు. ఇదంతా కూడా కొన్ని గంటల్లో జరిగిపోయింది. అయితే తీరిగ్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అనకాపల్లి ఘటన మీద తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం విచారకరం అన్నారు. మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అంటే ఒక రకంగా చాలా అధికార పక్షానికంటే ప్రతిపక్షం వేగంగా కోలుకుంటుంది అని అనుకుంటే ఇమీడియట్గా అధికార పక్షమే స్పందించడం అనేది ఇక్కడ కీలకమైన అంశం. స్పందించాలి కూడా. అలాగని చెప్పి ఎప్పుడో ప్రతిపక్షం మాట్లాడే వరకు వేచి చూసే ధోరణిలో అయితే అధికార పక్షం లేదు అక్కడ. అంటే బాబు గారు ఎంత సీరియస్గా ఉన్నారు పాలన విషయంలో అనేదే ఇక్కడ కీలకం. అలాగే జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ ఎంత వెనకబడుతోంది అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి వేగంగా స్పందించడం ఇటువంటి అంశాల మీద, అలాగే మంత్రులు కూడా అలర్ట్ అవ్వడం ప్రతిపక్షానికి ఇలాంటి విషయాల్లో ఇంకా ఛాన్స్ ఇవ్వకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం.